దిస్ ఈజ్ ద మిక్స్చర్ ఆఫ్ టోఫు, పనీర్ లాగానే ఉంటుంది కానీ సోయా మిల్క్తో చేస్తారు, చాలా హెల్దీ, ప్రోటీన్ ఎక్కువ అని. అలాగే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ముందుగా లైట్గా టమాటో, క్యాప్సికము, ఆనియన్ లైట్గా ఫ్రై చేసి గీలో వెరీ లైట్గా ఫ్రై చేసి తర్వాత కొంచెం నీళ్లు చల్లి మగ్గబెట్టాం ముక్క మెత్తబడ్డానికి. తర్వాత ఈ టోఫును కూడా లైట్గా ఒకసారి హాట్ వాటర్తో వాష్ చేయాలి. ఫస్ట్ వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉడకబెట్టాలి ఒక 4 minutes. ఉడికేసిన తర్వాత వాటిని బాగా మెదిపేసేయాలి, చేస్తేనే ఇట్లా వస్తుందన్నమాట. సో అలా ముక్కలుగా చేసేసిన తర్వాత కొంచెం బియ్యపిండి, పెరుగు యాడ్ చేసి ముక్కలన్నీ కూడా కలిపేసేసి ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, వాము కొంచెం, అలాగే ఉప్పు, పసుపు, కారం, మామూలు మన ఎండు కారం. సో ఇవన్నీ దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పెనం మీద మనం దోశలాగా వేసుకోవాలి. సో దీన్ని మొత్తం మనం దోశలాగా దగ్గరకు అండాలి. 2 గంటలు సపోర్ట్ తీసుకొని బాగా పలచని దోశలాగా దగ్గరకు కాల్చుకోవాలి. కొంచెం లైట్గా మళ్ళీ గీ వేసుకుందాం. అక్కడ 4 డ్రాప్స్ వేసేసుకొని మళ్ళీ గరిటతో ఇట్లా ఇచ్చేసేయండి. రివర్స్లో తిప్పినప్పుడు అడుగున ఆల్రెడీ మనం గీ వేసాము, మళ్ళీ రివర్స్లో తిప్పినప్పుడు కొంచెం ఇది ఇటు సైడ్ కూడా కాలుతుంది గీతో. సో ఇది ఉంది కదా మనకి, సో దీన్ని తీసుకొని ఇలా కాసేపు కప్పెడదాం, మగ్గుతుంది కూడా. మధ్యలో ఓపెన్ చేసి ఒకసారి చూసుకుంటూ ఉండండి. స్మెల్ మాత్రం అదిరిపోయింది అసలు, ఎందుకంటే వాము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓరియాంగో, ఆనియన్, గీ, క్యాప్సికమ్, కరివేపాకు. కాలింది అనుకున్న తర్వాత మీరు తిప్పేటప్పుడు ఇట్లాంటి యూజ్ చేయొద్దు. డైరెక్ట్గా పెనం తీసుకొని ఇక్కడ వేసేసేయండి. ఏం అతుక్కోదు, ఇది కింద నాన్ స్టిక్ కాబట్టి అతుక్కోదు. ఇప్పుడు రివర్స్ చేసి రివర్స్లో కాలుద్దాం. ప్లేట్ తీసుకున్నాను, ఇది ఆల్రెడీ ఫస్ట్ సైడ్ కాలిందనమాట. సూపర్బ్ టెక్స్చర్ వచ్చింది అసలు, కలర్ అయితే లోపల పచ్చిగా లేకుండా ఒకసారి మగ్గుతుంది. సో ఫ్రెండ్స్, గుమగుమలు వచ్చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ కూడా కాలిపోయింది. సో సిమ్లో పెట్టేశాను. సో ఇంకా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. వావ్, ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎంత అద్భుతంగా వచ్చింది అసలు, మామూలుగా లేదు. చాలామందికి ఇష్టమైన టమాటో అండ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, కొంచెం స్పైసీది, దాంతో తినచ్చు. మీకు ఇంట్లో ఏమన్నా కొత్తిమీర పచ్చళ్ళు, పుదీనా పచ్చళ్ళు ఉంటే వాటితో తినచ్చు. ఆఖరికి పల్లీ చట్నీ, పల్లీ కొబ్బరి వాటితో చేసిన చట్నీలతో తినచ్చు, అదిరిపోద్ది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. మనం వేసిన దాంట్లో బియ్యపిండి వేసాం కాబట్టి ఆ బియ్యపిండి ద్వారా కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంతే. ఇంగ్రీడియంట్స్ అన్నీ కనపడుతున్నాయని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. టోఫూతో ఈ పెద్ద దోశని హాఫ్ చేసుకొని ఇద్దరు తినండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఒక హాఫ్ తింటే చాలు. దీంట్లో 200 grams టోఫు అనమాట. సో ఈచ్ 100 grams కింద లెక్క అనమాట, మీరు హాఫ్ చేసుకొని తిన్నా. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కలిసినాయి కాబట్టి చాలా ఎక్కువ. సో ఇది హాఫ్ చేసుకొని తింటే చాలు. ఎంజాయ్. టోఫు కట్లెట్ అనుకోండి, టోఫు ప్యాన్ కేక్ అనుకోండి, టోఫు దిబ్బరట్ అనుకోండి, టోఫు బొబ్బట్ అనుకోండి, ఏదైనా కానీ ఎదిరిపోద్ది. మెయిన్గా వెజ్జీస్ అని భలే తగులుతున్నాయిలే స్పైసీ సాస్తో, ఎదిరిపోయింది, బాగుంది. Dipping in sauce, enjoying peas. Dipping in tomato sauce, enjoying the peas.